మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మా నీతికి ఆధారభూతుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిన్ను ఎంత పొగడినా, ఎంత కీర్తించినా, ఎంత గణపరిచినా మేము రుణస్థులమైన ఒప్పుకుంటున్నాం. ప్రభువా, నువ్వు ఎంతో గొప్ప దేవుడు. మా పట్ల నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను స్తుతించడానికి, మహింపరచడానికి, కొనియాడడానికి అల్పుళ్ళు, అయోగ్యులమైన మాకు నువ్వు ఇచ్చిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమందికి లేని భాగ్యం నేడు మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని నీ వాక్యంలోని సెలవిచ్చి, ప్రభువా, యాకోబులాగా ఉంటున్న మా జీవితాలను, మా కుటుంబాలను ఇశ్రాయేలు వంశంలో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ విధంగా ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయడానికి, నీ సన్నిధిలో పిచ్చుకల్లాగా వాలిపోవడానికి, ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. గత సంవత్సరం అంతా నన్ను, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాన్ని నువ్వు కాచి, దాచి, కాపాడి నీ కౌగిల్లో భద్రపరిచి ఈ క్షేమకరమైన సమయాన్ని మాకు అనుగ్రహించినావు. ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, నీ నామం హెచ్చించబడలాగున, నీ నామం గణపరచబడలాగున నీకు నువ్వే మహిమ ఘనత ఆరోపించుకో. రాత్రికాల సమయంలో దివ్యమైన నీ తరుణాన్ని, నీ ఆత్మవర్షాన్ని ఇక్కడ కురిపించి మా హృదయాలు తెరిచి కన్నీరు విడిచి నీ పాదాలు కడిగే ధన్యత మాకు అనుగ్రహించినావు. నీకు వందనాలు, స్తోత్రాలు. వెనుకొని మరిచి ముందున్న వాటికి కొరకు మేము వేగిరపడుతుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, చీమలాగా బుద్ధి కలిగి ప్రభువా ముందుడి కొరకు ఏ విధంగా ముందుడి కాలం కొరకు ఆ కాలంలోనే ఆహారం సిద్ధపరచుకుందో ఆ విధంగా మేము కూడా సిద్ధపరచుకుంటూ ఈరోజు నీ దాసులను ఎవరు నిలబెట్టిపోతున్నావో అయినా కానీ నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీకు నువ్వే మహిమ ఘనత ఆరోపించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. నీ ప్రియబిడ్డలు దూర ప్రాంతం నుంచి రాబోతున్నారు. క్షేమకరమైన ప్రయాణం దయచేయి. నీ నామకు మహిమ ఘనత ఆరోపించుకుంటూ ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ దీవించమని, సమయానికి నీ సన్నిధి తోడుకు రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభువుని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అతిమింత వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం
మచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు యెహోవన కాపరి నాకు ఏమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను యెహోవన కాపరి నాకు ఏమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు పగవారి ఎదుట ప్రేమతోన కవిందు ప్రభు సిద్ధము చేయు పరవశము దదను పగవారి ఎదుట ప్రేమతోన కవిందు ప్రభు సిద్ధము చేయు పరవశము దదను యెహోవన కాపరి నాకు ఏమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నూనెతో నా తలను తలపాతము చేయు నా హృదయచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది యెహోవన కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట మచ్చికతో నడుపున్ చిరకాలము నేను ప్రభు మందిరము వసించద నిరతం సంతసముగా నుండున్ చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెద నిరతం సంతసముగా నుండున్ యెహోవన కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ యెహోవన కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ 24 పాటలు పాడతాను. చాలు చాలు చాలు, టైం ఎక్కువ లేదు. 2-3 పాటలే సరిపోతుంది. రండి పాడేవాళ్ళు ఎవరు రాకలేదు. ఎవరో 7:30కి వాక్యం ప్రారంభం.
ప్రేమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర సాక్ష్యమా, నా యేసయ్యా వరించిన దైవమా. ప్రేమింతును ప్రార్థింతును నిన్నే ఆత్మతో, నీ నామమే నా బలం, నిన్నే కీర్తింతును. నా జీవితం నీకే అంకితం, దయాసాగరా దీవించవా, చేరాను నీ పాదము, చూపించు నీ మార్గము. వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, వరించిన దైవమా.
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పడ్డావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పడ్డావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. హల్లెలూయా. ఈ రోజున వర్తమానం చెప్పాలి. మరి ఏ కారణం చేత మరి ఆయన రాలేకపోయారో మరి నాకు తెలియదు. నేను ఫోన్లు చేస్తున్నాను కానీ మరి నాకు మాత్రం జవాబు ఎట్టి పరిస్థితిలో ఇవ్వలేదు. వస్తానని మార్నింగ్ మాత్రం చెప్పారు. మరి ఈ రోజున రాలేకపోవడానికి కారణం ఏంటో నాకు తెలియదు. అయినా కానీ దేవుని కృపను బట్టి ఈ రోజున ఈ యొక్క కూడిక కొనసాగాలి కాబట్టి దేవుని చిత్తం ఇదే ఉంది. అందుకని యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంది. యోవేలు గ్రంథం 2:12. దయచేసి మీకు ఒక్కొక్క పుస్తకం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెన్నులు కూడా ఇచ్చాము.
ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్ ఇవ్వండి. సరిపోయిందా? ఇగో యోవేలు గ్రంథం 2:12. ఇప్పుడైనను మీరు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా మీరు కన్నీరు విడిచుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దేవుని వాక్యంలో నిన్న బిడ్డలు ఎంత చక్కగా ప్రార్థన చేశారో. దేవుని ఆత్మ ఇక్కడ అల్లాడిందని చెప్పాలి. దేవుడు ఏమైనా మాట్లాడుకోవాల్సి మాట్లాడేసుకోండి అమ్మా. ఇంకా ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి. అందరికి అందినయ్యా? ఎందుకంటే మీరు ఈ నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. దీంట్లోంచి కూడా దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు ఉన్న వర్తమానం ఉన్నట్టే కాకుండా ఇంకా దేవుడు దీంతో ఇంకా ఏం మాట్లాడాలని దేవుడిని అడిగినట్లయితే తప్పకుండా దేవుడు ఈ కార్యాలు చేస్తాడు. యోవేలు గ్రంథంలో చెప్పిన మాట, ఇప్పుడైనా మీరు తిరిగి నా యొద్దకు రండి. కన్నీరు విడిచుచు, నేను అంత బిడ్డలు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. కన్నీరు ప్రభు సన్నిధికి చేరుద్దా చేరదా అన్నట్లయితే చేరుద్ది. ఎక్కడ చేరింది? ఆయన రక్తమే చేరింది. ఒక ఆయన రక్తం. ఎవరి రక్తం అది? తమ్ముడైన హేబేలు రక్తం ఏమైంది? భూమి మీద మొర్ర పెడుతుంది. ఇప్పుడు నేలలో నుండి మొర్ర పెడుతుంది. నిజానికి ఆయన ప్రార్థన చేశాడా? కాదు. కానీ దేవునికి ఇష్టడుగా ఉన్న కారణం చేత ఆయన రక్తం ఏమవుతుందంటే నేలలో నుంచి మనము కూడా ఆయనకి ఇష్టలుగా ఉన్నట్లయితే మనం రక్తం కార్చక్కర్లేదు, కానీ కన్నీరు కార్చి. కన్నీరు ఎప్పుడు వస్తుంది? అయ్యో నాకు పలానా బాధ, కానీ పలానా శ్రమ. ఎవరు అన్నట్లయితే మన బిడ్డలు ఎవరైతే రక్షింపబడలేదో, మన బంధువులు, మన భర్త, మన భార్య, మన కుటుంబం, మన ఇరుగు పొరుగు వారు, మన సంఘం, ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో వారి కొరకు మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే నిన్నటి దినాన్ని చదివింది ఏంటంటే, కన్నీరు కార్చాలంటే ఏం చేయాలంటే వెనకున్నాయి మర్చిపోవాలి. చాలామంది ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధికి హృదయ భారంతో వచ్చి మళ్ళీ అదే భారంతో మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. మర్చిపోవాలంటే అర్థం ఏంటి? మర్చిపోవాలంటే అర్థం ఏంటి? ఎవరిని మర్చిపోవాలి? ఇప్పుడు బైబిళ్ళు, పెన్లు అన్నీ ఇక్కడ వదిలేసి మర్చిపోవాలా? ఏం మర్చిపోవాలి దేవుని సన్నిధిలో? త్వరగా చెప్పాలి. ఏం మర్చిపోవాలి? తెలియట్లేదా? రాజు ఏం మర్చిపోవాలి దేవుని సన్నిధికి వచ్చి? మన అలవాట్లు. వెరీ గుడ్. ఏం అలవాట్లు? దేవునికి ఇష్టం లేని ఏదైతే ఉన్నాయో, ఓపెన్గా దేవునికి ఇష్టం లేని ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటి మనం మర్చిపోయి దేవుని సన్నిధిలో దేవుని పట్టుకొని మనం వెళ్ళాలి. దేవునికి ఇష్టం లేని ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది మొదటి ఆజ్ఞ. మనం ప్రేమించాలి, ఒకరిని ప్రేమించాలి. మనం ఎదుటి వాళ్ళ మీద మనం ఏం చేయకూడదు అంటే నింద వేయకూడదు. మనం ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక ఆయన మొట్టమొదటి సిలువ ఎక్కినప్పుడు ఆయన చెప్పిన మాటే అది. ఎవరిని ప్రేమించాలి? మనం ప్రేమించే వాళ్ళని ప్రేమించాలా? ద్వేషించే వాళ్ళని ప్రేమించాలా? ద్వేషించే వాళ్ళని ప్రేమించాలి. వెరీ గుడ్. అందుకనే వెనుకున్న మరిచి ఏం మర్చిపోవాలంటే వాళ్ళు ఏమి చేశారో నా పట్ల ఏదైనా చెడుగా చేశారనుకో వాటిని మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. ఎవరన్నా చెడుగా చేస్తారు, చేయనోళ్ళు అంటూ ఎవరు లేరు, వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు ఎవరు ఏం మర్చిపోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలన్న వాక్యాన్నే ఈరోజు మన మధ్యలో మనం చదువుతాం. వెనుకున్నవి మరిచి. చాలామంది ఏం చేస్తారంటే మర్చిపోతారు. ఏం మర్చిపోతారంటే చేసిన మేలులు మర్చిపోతారు. విలాప వాక్యాలు 3:17. విలాప వాక్యాలు 3:15. 17 పేజీ నంబర్ 683 పాత నిబంధన విలాప వాక్యాలు. ఎందుకంటే దీని గ్రంథంలోకి వెళ్ళాం కాబట్టి ఈ విలాప వాక్యాలు వ్రాసింది ఎవరంటే ఇర్మియా గారు రాశారు. ఇర్మియా ప్రవక్త. విలాపము అనగా ఏంటి? కన్నీరు. ఆ ఇర్మియా ప్రవక్తకు ఇంకో పేరు ఏంటంటే కన్నీటి పుత్రుడు, రోదన పుత్రుడు. కాబట్టి రోధించేవాడు. అందుకని విలాప వాక్యాలు ఏమని రాస్తున్నాడంటే 17 చూడండి. నెమ్మదికిని నాకును నెమ్మది నాకు బహు దూరం చేసి ఉన్నాడు,
ఆ, అది కారణం. మనకి నెమ్మది దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే, మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను. మనం చేసిన మేలు మర్చిపోతే మన జీవితంలో నెమ్మది ఉండదు. చాలా మనకు కీడు చేయొచ్చు, కానీ నీకెక్కడో మేలు జరిగే ఉంటది. కీడులు ఎక్కువ ఉంటాయి, మేలు తక్కువ ఉంటాయి. కానీ కీడులను విరిచి, వెనకున్న వాటిని మరిచి, ముందున్న వాటికి మరిచిపోవాలి కొన్ని విషయాల్లో. కాపోతే మన జీవితంలో మనము దేవునితో అతుక్కొని జీవించలేము. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నయన్నీ ఆయనకన్నీ అపకారమే చేశారు. ఉపకారం ఏది కూడా చేయలేదు. కానీ దేవుడంతట వాడు ఏం చేశాడు? వాటన్నిటిని మరిచిపోయి, ప్రభువా వీళ్ళకి ఉపకారం చేయమని చెప్తున్నాడు. వీరేం చేయుచున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. అంటే అర్థం ఏంటి? ఉపకారం చెయ్యాలి, మర్చిపో. ప్రభువా నేను మర్చిపోతున్నాను. నిజంగా ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగాలంటే హృదయ భారము తగ్గిపోయి తేలిక మనస్తత్వంతో వెళ్ళిపోవాలి. ప్రభువా ఒకరినొకరు క్షమించుకుంటున్నాం. ప్రభువా అదేగా నువ్వు నాకు నేర్పించింది. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మేలు ఎట్టుదో నేను మరిచి ఉన్నాను. ఎవరు మర్చిపోయాడంట? ఇర్మియా ప్రవక్త అంతట వాడే మరిచిపోయాడు. మేలు ఎట్టుదో. అందువల్ల ఏమొచ్చిందంటే, నెమ్మది నాకు బహుదూరము చేసి ఉన్నావు. కాబట్టి అంత ప్రవక్తలే మరి అయ్యగారు మర్చిపోతే మరి మేము మర్చిపోకుండా ఉంటామా? ఎవరికైనా ఒకటే న్యాయం. ఆయన మనిషే, మనం మనిషే. ఆయన కాకపోతే ఆయన ప్రవక్త, కానీ మనిషే. కాబట్టి ఆయన ఏం చేసినా మరిచిపోయాడు. మరి అభిషేకం పొందిన వాళ్ళు కూడా మర్చిపోయిన వాళ్ళు వాడుగా ఉన్నారు. ఎవరు? సౌలు మర్చిపోయాడు. ఏమి మర్చిపోయాడు? దేవుడు చేసిన ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన్ని రాజుగా అభిషేకించాడు. దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన గుర్తు చేసుకొని రాజుగా అభిషేకిస్తే ఆయన చేసిన మేలు మర్చిపోయి దేవుడు చేసిన కార్యానికి ఏదైతే నువ్వు సంహరించు అని చెప్పాడో వాటన్నిటిని మళ్ళీ పోగేసుకున్నాడు. మర్చిపోలేదు, గుర్తు చేసుకున్నాడు, దగ్గర చేసుకున్నాడు. మనము కూడా ఏది పోగేసుకోవాలి, ఏది వదిలిపెట్టాలి. దేవుడు చెప్పింది ఎంత ఎంత మేలైనా కానీ, ఒక లోకంలో ఎంత మేలైనా కానీ దాన్ని విడిచిపెట్టాల్సిందే. అప్పుడు మనకు ఆశీర్వాదాలు మనకు వస్తాయి. కాబట్టి ఈ విలాప వాక్యాల్లో 3:17లో మేలు ఎట్టుదో నేను మరిచి ఉన్నాను. అందుకే అంటాడు ఇశ్రాయేలు వారిని 44వ యెషయా గ్రంథం 21వ వచనం, 44వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 44:21. ఇశ్రాయేలు ఎవరు చెప్తున్నాడు? యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో. యెషయా ప్రవక్త చెప్తున్నాడు. చెప్పండి. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని, ఇశ్రాయేలు అంతే, నేను నిన్ను. ఎందుకని? నువ్వు ఇశ్రాయేలు అయిపోయావు. ఒకప్పుడు యాకోబువి. ఇంకా మనం ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నా, ఇశ్రాయేలు వారుగా ఉంటున్నా, ఇశ్రాయేల్ అనే దేవుని చేత మనం పిలువబడుతున్నా మనం మర్చిపోతున్నామంటే ఆయన చేసిన కార్యాలు మనం ఇంకా మన జీవితంలో యాకోబు ఎక్కడో దగ్గర బతికే ఉన్నాడు. చేదు అనుభవాలు మన జీవితాల్లో ఉండిపోయినాయి. ఆ కారణం చేత ఇప్పుడు ఏమైపోతుందంటే మనం మర్చిపోలేకపోతున్నాం. తీసేయాలి. ఎక్కడి వరకు తీసేయాలి? వేరులతో సహా తీసేయాలి. వేరులతో తీయపోతే ఏమవుతాయి? మళ్ళీ బ్రతుకుతాయి. బిట్రగుంటలో మేము ఉన్నప్పుడు ఇంగ్లీష్ తుమ్మ ఒకటి ఉండేది. ఆ ముళ్ళు, దాని చెట్లు, అక్కడ కర్రే మాకు వంట చెరుకు. ఆ విధంగా మేము దాన్ని కర్రలు నరికేవాళ్ళం. అయ్యా అందరూ అక్కడ పొలంలో వాడుకుంటారు. అప్పట్లో గ్యాస్ లేదు. ఆ కారణం చేత ఆ మోడుతో సహా బయటికి తీసినా మళ్ళీ ఒక చినుకు పడగానే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చేదో చిగురు, మోడు బయటకు వచ్చేసేది. కానీ చిగురు వచ్చేసేది ఆ మోడులోంచి కూడా. అంటే దాన్ని తుమ్మ చెట్టు, ఆ ముళ్ళ తుమ్మ. ముళ్ళు దేనికి సాదృశ్యం? ముళ్ళు దేనికి సాదృశ్యం చెప్పగలరా? ముళ్ళు శ్రమలు గుచ్చుతాయి. గుచ్చాయి మనసులో ఉందనుకో ఆయన నిద్రపోవు. గుచ్చాల్సిందే ఇంకొక ఆమెనే. అందుకని యేసుప్రభు వారికి కూడా మన తలంపులో చెడ్డ తలంపులు ఉన్న కారణం చేత ఆయన గుచ్చడం జరిగింది. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అయ్యో ఆ తలంపుల్ని, నేను గుచ్చే తలంపుల్ని, ఆ మనసుని నేను మరిచిపోవాలి. 2025లో నేను ప్రవేశిస్తున్నాను చిన్న బిడ్డ దేహం కలిగి, చిన్న బిడ్డ మనసు కలిగి. ఇప్పుడు జాయిగాడు, మన హ్యాన్సీ ఇద్దరు ఆడుకుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ ఇద్దరు ఏమైపోతారు? కలిసిపోతారు. తల్లిదండ్రులు మా బిడ్డ ఎక్కువ కొట్టాడు, మా అమ్మాయి ఎక్కువ కొట్టింది. ఎందుకు? మనం ఒకవేళ మనసులో బాధ కలిగి ఉండొచ్చు, కానీ వాళ్ళకి మాత్రం ఆ బాధ అనేది ఉండదు.
అలాగే మనం కూడా చిన్నపిల్లల మనసు కలిగిన వారుగా ఉండాలి. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు. అందుకని దేవుడు గుర్తు చేస్తున్నాడు. సేవకుడు అంటే ఎవరు? ఇందాక చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని చెప్పుకున్నాం. సేవకుడు అంటే పాస్టర్ గారు, సేవకురాలు అంటే పాస్టర్ అమ్మ, అంతేనా? సేవకుడు అంటే ఎవరు? పనివాళ్ళం, పనిచేసేవాళ్ళం. ఇప్పుడు మనమంతా ఎవరు? పనివారం. పనివాడు జీతానికి పాత్రుడు. మనం ఎందుకు పని చేస్తున్నాం? ఊరికనే చేయట్లా. ఎవరికి ఇవ్వాల్సిన జీతం ఆయన దగ్గర ఉంది. ఆ జీతం ఇస్తాడు మనకి. మన తల్లిదండ్రులు జీతం ఇస్తారు. ఏంటంటే ఆహారాన్ని పెడతారు, పెద్ద చేస్తారు, పోషిస్తారు. అదేవిధంగా మన దేవుడు కూడా మన జీతాలను ఇస్తాడు. మీరు నా సేవకులు. కాబట్టి సేవకులు అంటే ఆయన స్తుతించేవాళ్ళు, ఆయన హెచ్చించేవాళ్ళు, ఆయన గణపరిచేవాళ్ళు సేవకులు. ఇప్పుడు నేను ఇంత వాక్యం చెప్పాలన్నా మీరు ఎంత లేకపోతే నేను ఎవరు చెప్పుకోగలను? ఎవరికి చెప్పలేం. కాబట్టి మీరు కూడా మనం అందరం ఆయన సేవించేవాళ్ళు, ఆయన గణపరిచేవాళ్ళు, ఆయన మహింపరిచేవాళ్ళు, ఆయన సేవకులై ఉన్నారు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఇశ్రాయేలు వారు ఎంతో దేవుని దగ్గర ఎన్నో మేలు పొంది కూడా మోషే దగ్గరకు వచ్చి ఏమంటారు? మాకు ఐగుప్తులో సమాధులు లేవా? చిన్న బాధ రాగానే మాకు సమాధులు అక్కడ లేవా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఇది అవసరం అంటావా? అంటే వీళ్ళు ఎవరంటే ఇంకా వాళ్ళు యాకోబు చిగురుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ రెండో పేరు కూడా, మొదటి పేరు కూడా దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గుర్తు చేస్తున్నాడు. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడు, మర్చిపోబాక. నువ్వేమనుకుంటున్నావో? ఎవరి సేవకుడు అనుకుంటున్నావు? అపవాది సేవకుడు అనుకుంటున్నావా? నువ్వు నా సేవకుడివి, నా సేవకురాలివి. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు నా సేవకుడివి, కొన్ని మర్చిపోకూడదు, నేను చేసిన గొప్ప కార్యాలను మర్చిపోకూడదు అని చెప్తున్నాడు. అయితే యోబు అనే ఈ యొక్క ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు చాలా గొప్ప భక్తుడు, చాలా మంచి భక్తుడు. ఆయన ఏం చేశారు చూద్దాం. యోబు గ్రంథంలో ఆయన ఇన్ని శ్రమలు పడినా, ఇబ్బందులు పడినా 2వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు చూడండి. తెమానీయుడైన ఎలీఫజు, ముగ్గురు స్నేహితుల పేర్లు కూడా చెప్పాడు. అతనితో కలిసి దుఃఖించుటకును. స్నేహితులు ఎలాగుంటారంట? బాధల్లో ఉన్నప్పుడు అతనితో దుఃఖించాలి, అదేవిధంగా అతన్ని ఓదార్చాలి. వచ్చారు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? యోబు దగ్గరకు వచ్చారు. కానీ కొన్ని విషయాలు యోబుకు జరిగిన ఆ సందర్భాలు చూసి వాళ్ళు ఏమైపోయారంట? 19వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 19:14. చాలు. ఒకప్పుడు ఎవరు రమ్మన్నారు? ఆయన బాధలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు యోబు గారి దగ్గరికి వాళ్ళ స్నేహితులు ఏమన్నా రమ్మన్నారా? యోబు రమ్మని చెప్పాడా? కానీ వచ్చారు. వచ్చి ఇప్పుడు ఏం చేశారంట? నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు. కోపం పెంచుకున్నాడు. ఎవరు? మరి కోపం రాదా? ఒకప్పుడు వచ్చాడు, బాధలో ఉన్నప్పుడు వచ్చారు, ఈ రోజున మరిచిపోయారు. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు. ఎందుకు రాలేదు? బంధువులు ఎందుకు రాలేదు చెప్పండి? ఒకప్పుడు ఆయన ఎవరు? యోబు గారు కూషు దేశంలోనే బహుధనవంతుడు. అందువల్ల బెల్లం చుట్టూ ఈగలు మోగినట్టుగా, బెల్లం ఉంటే ఏదన్నా వచ్చేస్తాయి. కాబట్టి మన బలహీనలు అనుకో, మనం ఇలాగే ఉంటాం. బలవంతులు అనుకో, తెరలు పెట్టినా కానీ బోళ్ళ మంది వస్తారు. బలహీనలు మనకు ఏ తెర లేకపోయినా ప్రత్యక్షంగా దేవుని వాక్యంతో మాట్లాడుతున్నా కానీ ఎవరు కూడా అక్కడికి చేరుకోరు, రారు. దాని గురించి కాదు మనం చేసేది పరిచర్య. దేవుని వైపు చూస్తూ ఇవన్నీ మనం చూడకూడదు. ఇంకోటి వైపు చూడకూడదు, బంధువుల వైపు చూడకూడదు, స్నేహితుల వైపు చూడకూడదు. యోబు అంతటి వాడే అంటున్నాడు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు. ఈయన మనిషే కదా, మనిషి మరిచిపోయారని అనుకోని విధంగా ఒక విధంగా వాళ్ళ మీద ఏం చేసుకున్నాడంటే మనస్పర్ధలు కలిగి ఉన్నాడు. మరి మనస్పర్ధ ఉండదా ఎవరికన్నా? వచ్చినప్పుడు మనస్పర్ధ కలిగినప్పుడు మరి తిరిగి అంతా ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరలేదు. అప్పుడు తర్వాత ఆయన ఏదైతే లోటు అయిందో అనుకున్నాడో అది తెలుసుకున్నాడు. 42వ యోబు గ్రంథంలో 10వ వచనంలో అంటాడు, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే
ఆ, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే స్నేహితులు బంధువులు యోబంత భక్తిపరులా కాదా? అర్థం కాలా మీకు? యోబు స్నేహితులు యోబు బంధువులు యోబంత భక్తిపరులా కాదా? కాదు. మరి ఆయన ఎందుకు బాధపడాల్సి వచ్చింది? మనిషే. కానీ కానీ అందరూ విడిచిపెట్టేశారు ఆయన బాధపడ్డాడు. అవునా, బాధపడ్డాడు లేదా? మీకు రిఫరెన్స్ తీసి చూపించారు. ఈ రోజున ఒకసారి గుర్తు చేసుకున్నాడు, నేను అంతా ప్రార్థన చేస్తున్నాను కానీ ఒకవేళ గబుక్కన ఏదన్నా నా స్నేహితుడు ఒక మాట నన్ను అనుంటొచ్చు, నా బంధువురాలని ఒక మాట నేను అనుండొచ్చు, కాబట్టి ప్రభువా నన్ను క్షమించయ్యా అని ఎప్పుడైతే యోబు ప్రార్థన చేశాడో తిరిగి ఏమైందంట, అతనికి యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను. కాబట్టి మరలా రావాలంటే ఏం చేయాలంటే క్షమించే మనస్తత్వం మనకు ఉండాలి. ఏం మర్చిపోవాలి? వాళ్ళు చేసిన కార్యాన్ని మనం మర్చిపోవాలండి. ఈ విధంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఎక్కువ ఉంటామో దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకు చేస్తాడంటే కొన్ని మరవలసినవి మరవాలి, మర్చిపోకూడనే మర్చిపోకూడదు. ఏం మర్చిపోవాలి ఇప్పుడు వరకు చేసినవన్నీ? ఇంకొక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 45 అధ్యాయం 10 వచనం. కీర్తన గ్రంథం 45:10. కీర్తన గ్రంథం 45:10. ఆ, 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 ఆ. ఏంటంట? నీ స్వజనమున కాదు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. కుమారి, కుమారి అంటే ఎవరు? సంఘం. కుమారి అంటే ఎవరు? ఈ మాట ఒక కుమారుడితో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ఎవరెవరినానో అన్నాడో మరవమన్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్పాడు? నీ స్వజనము. నీ స్వజనం అంటే ఎవరు? ఈ లోకము. ఈ లోకంలో ఉన్నవాడిని మరిచిపో. నీ తండ్రి ఇక్కడ లోకంలో ఉన్న ఈ తండ్రిని మరిచిపో. మర్చిపోవాల్సినవి ఉన్నాయి. మనం మర్చిపోం, అవి మర్చిపోతుంటాం. దేవుని యొక్క జ్ఞాపకాలు, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతూ ఉంటాం. దీనివల్ల మనం ఏమైపోతున్నామంటే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతూ ఉన్నాం. మనం మర్చిపోవాల్సినవి మర్చిపోవట్లేదు, జ్ఞాపకం చేసుకోవాల్సినవి జ్ఞాపకం చేసుకోవట్లేదు. కాబట్టి ఆ విధంగా మనం మర్చిపోయినట్లయితే, అంతేకాకుండా యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరుంటారు ఇక్కడ అంటే సమరయ స్త్రీ. ఏమైందంటే దాహంతో వచ్చింది. దాహంతో వచ్చి, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. దాహంతో వచ్చి ఏం చేస్తుందంటే 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్ళతో చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహమనికమ్మని ఆమెను అడిగాను. ఇప్పుడు ఏంటంటే ఆమె కొండ తీసుకొని దాహానికి వచ్చింది, అక్కడ నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. కానీ యేసు చెప్పిన మాటలు విని ఏం చేసిందంటే అక్కడ 28వ వచనం చూస్తే, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, అంటే ఇప్పుడు ఏం చేసిందంటే కొండను అక్కడ మర్చిపోయింది. ఇంటికాడ కొండను తీసుకొచ్చింది, కానీ ఇంటికాడ కొండను తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర మర్చిపోయింది. మనం మర్చిపోయే స్థితిలో కొన్ని ఉండాలి, మరవనే కొన్ని ఉండాలి. అంతేకాకుండా ఈ 28లో చూస్తే దేవుడు గొప్పగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా సాక్ష్యం ఇస్తుంది. కొండ ఎప్పుడైతే విడిచిపెడతామో నీవు నేను సాక్ష్యం ఇవ్వగలం. కొండ సంకలో పెట్టుకొని మనం సాక్ష్యం ఇచ్చినా అది చెల్లదు. కాబట్టి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి, మర్చిపోయేవారుగా ఉండకూడదు. కొండను మర్చిపోవాలి, లోకాన్ని మర్చిపోవాలి, దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. రైట్. ఇప్పుడు మర్చిపోయాల్సినవి చెప్పాం. మరువురానిది ఏంటి అంటే ఏంటి చెప్పండి? మరువురాంది ఒక్కటి చెప్పండి. మరువురాంది ఏంటో చెప్పండి. మీకు అందరికి బాగా తెలిసిన విషయం. మరువురాంది ఏంటి? మర్చిపోకూడదు ఏంటి? రెఫరెన్స్తో చెప్పాలి. 103వ కీర్తనలో ఏముంది? అది ఉపకారం. ఆయన చేసిన ఉపకారం ఏంటంటే ఈరోజు నేను సజీవంగా ఉండటమే. ఆయన చేసిన ఉపకారాలు దేనిని ఏంటంటే ఎన్నున్నాయో అన్నింటిని కూడబెట్టుకో, జ్ఞాపకం చేసుకో, అన్ని లెక్కేసుకో. మనం కీళ్ళే లెక్కేసుకుంటాం కానీ మేళ్ళు మాత్రం లెక్కేసుకోం.
ఇది మనిషి యొక్క నైజం. మనుషులు ఒక కీడు చేస్తారు, చాలా మేలు చేసి ఉండొచ్చు, కానీ మనుషులు ఏం చేస్తారంటే ఆ కీడునే జ్ఞాపకం చేసుకుంటారు. అవునంటారా కాదంటారా? అవును. కానీ ఆయన చేసిన మేలులు, ఆయన ఎలా చేస్తాడు మేలు? డైరెక్ట్గా యేసుప్రభు వారే వచ్చి చేస్తాడా? అందువల్ల ఈ పాత నిబంధనలో ఆయన రాలేక వేరే మనుషులతో చేసేవాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమైందంటే ఆయనే రావాల్సి వచ్చింది. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. సమయం అయిపోయింది. నేను త్వరగా ఇంకొక 2 మాటలు చెప్పేసి నేను ముగించేద్దామని ఆశపడుతున్నాను. అంతేకాకుండా ఏమేమి మర్చిపోకూడదు? 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనం. 2వ రాజుల గ్రంథం 17:38. నేను మీతో చేసిన నిబంధన మరువకయు. చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన నిబంధనలు మనం మర్చిపోకూడదు. అంటే ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలంటే చదవాలి. ఆయన నిబంధనలు మనం చదవాలి. ఆయన చేసిన ఉపకారాల్లో ఏంటంటే ఆయన నిబంధన ఇంకా మన చేతిలో వచ్చేసి ఉంది. ఫస్ట్ బైబిల్ చాలా ఖరీదు, కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసే బైబిల్ ఈ రోజున మన చేతిలోకి వచ్చి పడిపోయింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి ఎద్దు ఉండెను, ఆ వాక్యమే దేవుని ఎద్దు, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించుంది. కాబట్టి ఈ వాక్యం మన చేతిలోకి వచ్చింది. ఆయన నిబంధనలు మనం మర్చిపోకూడదు. కీర్తన గ్రంథం 78:5 వచనం. కీర్తన గ్రంథం 78:5. కీర్తన గ్రంథం 78:5. మరొకసారి చదువమ్మా. దేవుని క్రియలను మరొకడి. ఇక్కడ మనం మర్చిపోకుండా ఉన్నది ఏంటిదంట? దేవుని క్రియలు. మనం అనుకుంటాం ఇలా జరుగుద్దని, ఇలా జరుగుద్ది, ఇంకోలా జరుగుద్ది. అది కూడా దేవుని క్రియే. చెడు జరిగినా దేవుని క్రియే, మంచి జరిగినా దేవుని క్రియే. అవునంటారా కాదంటారా? యోబు జీవితంలో మంచి జరిగింది, చెడు జరిగింది, మళ్ళీ మంచి జరిగింది. అది ఆయన చిత్తమా కాదా? కాబట్టి ప్రతి దాన్ని మనం తీసుకోవాలి, స్వీకరించాలి, తప్పదు. యోబు అంతటా వాడే తీసుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామముకే స్తుతి కలుగును గాక. అలాంటి సమయంలో కూడా దేవుని స్తుతించాడు. మనం స్తుతించాం, ఇంకా అయిపోయింది అక్కడ నా చాప్టర్. అలా ఉండకూడదు. మనం దేవుని స్తుతించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు ఇది ఒక పరీక్ష పెట్టాడు, ఈ పరీక్షలో నేను నెగ్గాలి, మర్చిపోకూడదు. ఆయన వాక్యాన్ని మనం మర్చిపోకూడదు, ప్రజల మాటలు మర్చిపోవచ్చు. అందుకనే మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట. యెహోవాను ఆశ్రయించడం అంటే డైరెక్ట్ పరలోకం కాదు, బైబిల్ని ఆశ్రయించండి, వాక్యాన్ని అనుసరించండి. దీన్ని ఆశ్రయిస్తే మనం ఏమవుతామంటే మేలు జరుగుతుంది. మేలు జరుగుతుంది అని అర్థం ఏంటి? కీడులోంచి తప్పింపబడతాం. కీడు అంటే ఏంటి అర్థం? ఇంకా మనం అదే ఆలోచిస్తాం. ఆమె ఎందుకు అనింది అలాగా, ఆయన నన్ను ఎందుకు అన్నాడు అలాగా. ఇది మనసు ఏమైపోద్ది అంటే అతలాకుతలం అయిపోయి మనశ్శాంతి లేకుండా అయిపోద్ది. అలాగనిందా? ఓహో, అంటే అందులే నా బిడ్డగా, నా తండ్రిగా, మా అన్నయ్యగా, మా తమ్ముడేగా, అంటే ఏముంది, నా బిడ్డలు అంటలేదా, నా భర్త అంటలేదా, నా భార్య అంటలేదా అని ఈజీగా తీసేసుకున్నాం అనుకో, అక్కడ ఏముండదు. ఉంటుందంటారా ఏమన్నా? ఏముండదు, హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈజీగా తీసుకోవాలి. ఎప్పుడైతే తీసుకుంటావో గొప్ప కార్యాలు. అందుకనే ఏమన్నాడు? ఆయన క్రియలను మరవకండి, మరవకండి. పిన్ను కుట్టినాడు చెప్తున్నాడు, మరవకండి. అంటే మర్చిపోయే మనసు మనకు ఉంది, అందుకని మరవద్దు అంటున్నాడు. అంతేకాకుండా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 3:1. సామెతల గ్రంథం 3. ఏం మర్చిపోకూడదంట? ఆయన ఉపదేశాలు మర్చిపోకూడదు. ఆయన ఉపదేశాలు ఎలాగ మర్చిపోకూడదంటే దేవుని సేవకులు వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడ మర్చిపోతారో అని ఈ రోజున మీకు ఏమి ఇచ్చారంటే ఒక బుక్కు, ఒక పెన్ను కూడా మీకు ఇచ్చారు. అంటే మీకు లేఖని కాదు, అది ప్రేమ. దేవుల్లో ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువగా నాకంటే మీ దగ్గర ఎక్కువ ఉండాలి వాక్యాలు. ఎక్కడ చూసినా ఒక వాక్యం చెప్పవచ్చు, ఆ రిఫరెన్స్ నాలుగు చదువుకుంటూ వెళ్ళిపోతే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు ఇంకా తలంపులు ఇస్తాడు. కాబట్టి నా కుమారుడా,
ఒకప్పుడు మనం అపవాది కుమారులం, ఇప్పుడు మనం దేవుని కుమారులం. నా ఉపదేశము మరువకు. ఆయన భయం ఏంటంటే మరిచిపోతామని. మరువకు, మర్చిపోకుండా వారమైతే తప్పకుండా దేవుడు గొప్ప నీ పట్ల నా పట్ల గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే లూకాసు వార్త 12:7 అంటాడు చూడండి. లూకాసు వార్త 12:7 మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి. ఇది మనకు కావాల్సింది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే, పిచ్చుక అనేది ఏంటి? పిచ్చుక అనేది పక్షి. అంతేకాకుండా ఇంకా ఎలాంటి పిచ్చుక అనుకున్న ఈ లక్షణం ఏంటి? బలహీనమైనది, పక్షులన్నింటిలో చిన్నది. మీరు అనేక పిచ్చుకల కంటే అసలు పిచ్చుకలనే ఎందుకు మనకు చూపించాడు? ఎందుకు పిచ్చును బయట పెట్టాల్సి వచ్చింది అంటే 84వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. 84వ కీర్తన 3వ వచనం. అది ఇప్పుడు పిచ్చుకలు ఎవరు చెప్పండి? ఇప్పుడు పిచ్చుకలు అంటే ఎవరు? యెహోవా నా రాజా ఏంటంట? నా దేవా నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, వానకోలు పిల్లల పెట్టుటకు వానకోళ్ళకు గూటి స్థలము దొరికెను. కాబట్టి ప్రభువా నన్ను మర్చిపోవద్దయ్యా. దావీదు అంటాడు, నేను పిచ్చుక వంటి వాడిను. నువ్వు అనుకుంటున్నావు, వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏమని? నేను రాజునని, నేను చక్రవర్తినని, అమ్మ నేను వీరుణ్ణని, నేను శూరుణ్ణని, గొలియాతుని చంపేశానని, సింహాన్ని చంపేశానని, లేక ఎలుగు వంటిని నేను సంహరించానని. నేను మాత్రం పిచ్చుక వంటి వాడను. అబ్బా. ఇది తగ్గింపు. నువ్వు ఎప్పుడైతే మరవలసినవి మర్చిపోతావో నీ జీవితంలోకి తగ్గింపు వచ్చేస్తుంది. మరవలసినవి మర్చిపోకుండా అయ్యే జ్ఞాపకం ఉంటే ఏ మాత్రం అన్నాడు చూడు మొన్న నాటికలో ఏంటిదంట? అది అపవాది చెప్పే మాట, తగ్గేదే లేదు. తనకు తాను తగ్గించుకున్న వారు, ఇది దేవుడు చెప్పిన మాట. చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. అందుకనే ఆ సినీ రచయిత ముందే చెప్పాడు, తగ్గేదేలే అని. తగ్గకపోతే ఏమైపోతావు? నరకానికి వెళ్తావు. తగ్గించుకుంటే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. అంతే లెక్క. కాబట్టి మనం తగ్గించుకుందాం. ప్రభువా నేను మరవలసినవి నేను మర్చిపోతాను, నేను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నీ ఉపదేశాలు, నీ ఆజ్ఞలు, నువ్వు చేసిన మేలులు, నీ సన్నిధిలో నేను పిచ్చుక వంటి వాడినని, ఇవి జ్ఞాపకం చేసుకోవాలా. ఈ విధంగా మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావు, ఇప్పుడైనా కన్నీరు విడిచచ్చు. అంటే ఇప్పుడు వరకు మనం ప్రార్థన చేస్తున్నాము కానీ కన్నీరు విడిచే ప్రార్థన రావట్లేదు. రాత్రికాల సమయంలో బోరున ఏడ్చి ప్రార్థన చేసుకున్నాం, తనివి తీరా ప్రార్థన చేసుకున్నాం. తండ్రి దగ్గరకు వచ్చి మనకు బాధలని చెప్పుకున్నాం. సంవత్సరం అంతా దేవుడు కృపనిచ్చాడు, ఎంతో సమయాన్ని ఇచ్చాడు. కన్నీటి ప్రార్థన లేదు. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను, ఏదో జోక్గా కాదు. కానీ ఒక స్టూడియోలో పాటలు పాడడానికి అప్పట్లో ఎద్రా శాస్త్రి గారని బాగా పాడతాడు ఆయన పాటలు. ఆయన ఒక రచయిత అక్కడికి వెళ్ళి ఒక బాగా దీన్ని ఏమంటారంటే కన్నీటి పాట, బాగా హృదయాన్ని కదిలించే పాట ఒకటి రాశాడు. అక్కడికి వెళ్ళి పాడమన్నారు, ఆయన పాడాడు. పాడుతూ ఉండగా మళ్ళీ టేక్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత బాగలేదు సార్ ఇది అని. ఏంటంట? బాగలేదు. ఏం చేయాలంటే ఇంకొద్ది కన్నీరు కారిస్తే బాగుంటుందేమో అన్నాడు. మళ్ళీ కన్నీరు, సరే ఇంకో టేక్ అని చెప్పేసి ఇంకో టేకులో ఇంకా స్లాంగ్గా, ఇంకా బాగా దాన్ని ఏమని చెప్పచ్చు, ఎమోషన్ అయ్యి ఇంకొద్దిగా పాడాడు. టేక్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్? బాగానే ఉంది కానీ ఇంకొద్దిగా అయితే బాగుంది సార్ అన్నాడు. ఇంకెంతకంటే నేను ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. మళ్ళీ వచ్చి మళ్ళీ పాడమన్నాడంట. ఈ ఆర్కెస్ట్రా ఆ రోజులు, ఇప్పుడు ట్రాక్లు ఉన్నాయి, ఆ రోజుల్లో ట్రాక్లు లేవు. ట్రాక్ అంటే ఏంటి? ఇప్పుడు మనం అంతా మ్యూజిక్ వచ్చేస్తున్నాం కదా, మీరు పాడేస్తున్నారు కదా. ఆ రోజులు అలా కాదు, లైవ్ అంతా మొత్తం అందరూ పాడాల్సిందే, అందరూ వాయించాల్సిందే. అదేవిధంగా మూడోసారి కూడా అందరం కూర్చోబెట్టి
4గోసారి టేకులని తిన్నా కానీ ఆయనకి ఇంకా నచ్చట్లేదంట. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడంట, కర్ర తీసి ఒక్కడు కొట్టండి అండి అన్నాడంట. ఎవరిని? పాడేవాడిని. అప్పుడు ఎడుతాడు, ఏంటయ్యా అసలు నువ్వు రాసిన దాంట్లోనే కన్నీరు లేదు అని ఏడవమంటావు. కన్నీటి అనుభవం లేకపోతే నీ కన్నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఏడవండి, బాగా ఏడవండి, ఏడ్చి ప్రార్థన చేయండి. ఎక్కడ ఏడుస్తారు? వాక్యం లేకపోతే, నీ హృదయంలో వాక్యం మొలవకపోతే, వాక్యం చిగురించకపోతే ఏ విధంగా ఏడుస్తావు? ఆయన చేసిన ఉపకారాలు నువ్వు మర్చిపోయిన దానివైతే, మర్చిపోయే స్థితిలో ఉంటే నువ్వు ఎలా ఏడుస్తావు? నీ కన్నీరు ఎక్కడి నుంచి వస్తుంది? గత జీవితంలో నా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు. నువ్వు మర్చిపోయి ఉంటే ఈ నరమాత్మను జ్ఞాపకం చేసుకోవడానికి వీడు ఎప్పటివాడయ్యా. ఎక్కడ చూసినా ఈరోజు చావు లేదన్న వార్త ఎక్కడ వింటామా? ఇవాళ ధనకుమారి గారికి ఫోన్ చేస్తే, అమ్మా ఏం చెప్తామయ్యా, పొద్దునంతా అక్కడ జరిపోయింది. ఎక్కడమ్మా? బండి కింద ఒకటి పెట్టేశాడు. అప్పుడే 2025 వాడు చూడగలిగాడా? శోధన రాగానే దానికి ఏదో, చిన్న వేదన రాగానే దానికి ఏదో. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో ఉంటున్నామంటే దానికి గల కారణం ఆయన కృప, ఆయన జ్ఞాపకం చేసుకోబట్టే ఈరోజు మనం సజీవులు అక్కడ ఉన్నాం. మనకు లేవా శ్రమలు, మనకు లేవా ఇబ్బందులు, మనకు లేవా ఇక్కట్లో? శ్రమల్లోనే మనం సంతోషించేవారుగా ఉండాలని దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడైనా నువ్వు కన్నీరు విడడానికి గల కారణం ఏంటంటే మనము మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నాం? దేవా, నన్ను, నా బిడ్డల్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. నీ వాక్యాన్ని నేను మర్చిపోయానయ్యా, నీ నిబంధననే మర్చిపోయాను ప్రభువా. యోబు ఏ విధంగా అంటున్నాడో ఆ విధంగా నా చుట్టాలు, ఆయన ఒక విధంగా చెప్పాలంటే యోబు ఎవరి మీద పడి ఎడుతున్నాడంటే, ఎవరి మీద పడి ఎడుతున్నాడు? మర్చిపోయారు మీరు? స్నేహితుల మీద, బంధువుల మీద. ఎస్, వాళ్ళ మీద పడి ఆడడం కాదు, ప్రభు మీద పడి ఆడవాలి. ప్రభు మీద పడి ఏడిస్తే తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో చేస్తాడు. భర్త మారట్లేదు, బిడ్డలు మారట్లేదు అంటే కారణం ఏంటంటే మనం సరైన వాక్యము మన హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయట్లేదు. ఫలింప చేసినట్లయితే మొక్క చిగురిస్తూనే ఉంటుంది. ఎంత వద్దన్నా కానీ దానికి నీరు అందుతుంటే వస్తూనే ఉంటుంది. కాబట్టి అలనాడు హేబేలు రక్తం ఈ యొక్క నేలలోంచి మొరపెట్టినట్టుగా మనం కన్నీరు కార్చి, ప్రభువా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఇగో ఈ 2024 30కి తీసుకొచ్చావు, నీ కృపను బట్టి ఉందా, ఇంకొక రోజు మాత్రమే, ఇంకొక రోజు. అందుకనే కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కీడు నుంచి దేవుడు మేలులోను మనం నడిపిస్తున్నాడు. ఆ కారణం చేత మన కృతజ్ఞత కలిగిన వారుగా అందరం ప్రార్థన చేసుకుందాం. ఏ మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. బట్టి వేలాది వందనాలు ప్రభా. తండ్రి యేసయ్య, మా పట్ల నాయన నువ్వు చూపిస్తున్న కృప కనికరాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇప్పుడైనను నాయన మీరు ఉపవాసం ఉండి కన్నీరు వించుటూ ప్రభా, దుఃఖించుటూ నాయన మనస్పూర్వకంగా ప్రభా తిరిగి నా యొద్దకు రమ్మని నువ్వు పిలుస్తున్నావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం నాయన. తండ్రి యేసయ్య, ఏదైతే మర్చిపోవాలో తండ్రి వాటిని మర్చిపోకుండా ప్రభా తండ్రి ఏదైతే జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ ఉపకారాలను తండ్రి వేసే తలంచాలనైనా తండ్రి మాకు తండ్రి తేడతెల్లంగా చెప్పిన విధానం బట్టి తండ్రి వేలాది వందనాలు ప్రభా. తండ్రి అయితే ఏమేలైతే ప్రభా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డగా జీవించినప్పుడు ప్రభా తను చనిపోయిన ప్రభా అయితే తన రక్తం నైనా భూమి నుండి నైనా నీకు మొరపెట్టింది నైనా తండ్రి నీ సన్నిధిలో ప్రభా కన్నీరు పెంచుతూ నైనా నీకు మొరపెడుచుండగా ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా తండ్రి నేను ఉంటున్నందుకు ప్రభా నాకు ప్రతి కన్నీరు బాష్ప బిందుకునైనా జవాబు దయచేసే దేవుడు అయిన దేవా స్తోత్రం నాయన. తండ్రి యేసయ్య, ఎవరైనా తండ్రి యేసయ్య తప్పులు చేస్తే తండ్రి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా తండ్రి యేసయ్య చేసిన కీడులను తలుచుకుంటూ ప్రభా యేసయ్య వ్యర్థంగా ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నారేమో నాయన. తండ్రి వాక్యంతో నాతో మాట్లాడడం వల్ల ప్రభా తండ్రి యేసయ్య
ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకకు అన్నావు ప్రభా. తండ్రి ఎన్నో ఉపకారాలైనా లెక్కకు మించి ప్రభా. తండ్రి ఆ ఉపకారాలను తలుచుకోవడానికి ప్రభా యేసయ్య సమయం కూడా సరిపోదు నాయన. అన్ని ఉపకారాలు ప్రభా నా జీవితంలో నువ్వు చేసావు, దేవానికి స్తోత్రం నాయన. తండ్రి యేసయ్య వెనక వైపు చూడక ప్రభా, ముందున్న తండ్రి యేసయ్య నీ నిత్య రాజ్యం కోసం నాయన పాటుపడే బిడ్డగా నాయన నేను ఉండుటకు తండ్రి కృప దయచేయండి ప్రభా. తండ్రి నా జీవితంలో నాయన యేసయ్య నువ్వు చేసిన ఎన్నో గొప్ప ఉపకారాలను బట్టి ఉన్నాను ప్రభా. గత తండ్రి రోజులను బట్టి నాయన 2024లో నైనా తండ్రి చాలా తండ్రి గడ్డమైన రోజులు నైనా నేను చూశాను ప్రభా. తండ్రి క్షేమంగా ఇంటికి వెళ్తానో వెళ్ళను కూడా నాకు తెలియదు ప్రభా. ఎన్నో సమస్యలు తండ్రి నా భర్త పట్ల తండ్రి యేసయ్య తండ్రి తనకి డ్రైవింగ్ లో ఉన్నప్పుడు తండ్రి చివరికి వచ్చి ఎన్నోసార్లు నాయన సిగ్నల్ పెట్టి మీద కూడా మేము పడిపోయినప్పుడు ప్రభా ఎవరికి చెప్పుకోలేదు నాయన. తండ్రి మమ్మల్ని కాపాడుతున్నాయన యేసయ్య రక్షిస్తున్నాయన. తండ్రి వెనకాల వాహనాలు మా దగ్గరగా వచ్చినప్పటికీ కూడా ప్రభా మమ్మల్ని తాకకుండా ప్రభా తండ్రి యేసయ్య మమ్మల్ని కాపాడి రక్షిస్తూ మీ మెట్లుగా తండ్రి నీ కంచె మీ కాపుదలు మాపై ఉంచావు దేవాన్ని బట్టి స్తోత్రం నాయన. తండ్రి 1, 2 కాదు ప్రభా 2024లో ఎన్నో ఉపకారాలు తండ్రి మా పట్ల చేసావు దేవానికి స్తోత్రం నాయన. తండ్రి ఏమిచ్చినా నేను తీర్చుకోలేను ప్రభా. తండ్రి యేసయ్య సమరేశ్వరి ఏ విధంగా అయితే ప్రభా నిన్ను తండ్రి యేసయ్య తెలుసుకుందాం ప్రభా. తన సాక్ష్యం ఏదైతే ఉందో ప్రభా వెళ్ళి తన ఊరు వారందరికీ చెప్పింది నాయన. తండ్రి అట్లే ప్రభా నేను కూడా ప్రభా నువ్వు చేసిన తండ్రి ఉపకారాలు నైనా నీ సాక్షి బిడ్డగా ప్రభా ప్రతి ఒక్కరికి చెప్పేటట్టు నైనా యేసయ్య నన్ను కూడా మార్చుకోండి నాయన. తండ్రి నీ కార్యాలు ప్రభా నా పట్ల జరిగించండి ప్రభా. తండ్రి ఎన్నో శోధనలు సమస్యలు నైనా నన్ను చుట్టుముట్టినప్పటికీ ప్రభా యేసయ్య ఏ రోజునైనా ఏ క్షణాల్లో ప్రభా సమయంగా తండ్రి నేను రాలేకపోయినా ప్రభా తండ్రి ఏ వారము తండ్రి కూడికలకు కానీ తండ్రి యేసయ్య వార కార్యక్రమాలకు కానీ ఆదివారం ఆరాధనకు కానీ మిస్ కాకుండా తండ్రి నేను ఉండాలని చెప్పి తండ్రి యేసయ్య 2024వ తారీఖున ప్రభా యేసయ్య 2024లోనైనా 31వ తారీఖు తండ్రి యేసయ్య నేను కోరుకున్నప్పుడు ప్రభా యేసయ్య నూతన సంవత్సరంలోనైనా నీవు తండ్రి దాన్ని దీవించి ప్రభా ఇంకా నా ముందు ఒక్క రోజే ఉంచాను నాయన. ఈ సంవత్సరంలోనైనా ఒక్క ఆరాధనకు కానీ తండ్రి ఒక్క వారం కూడికి కానీ నేను దేనికి మిస్ అవ్వకుండా నైనా నేను వచ్చాను ప్రభా. అందుని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. తండ్రి నీ పని నేను చేసినప్పుడే కదా నైనా నీకు నా కార్యాలు చేస్తాను తండ్రి. నేను నీ బిడ్డగా ప్రభా నీ సాక్షిగా ప్రభా ఈ లోకంలో జీవించటకు తండ్రి కృపని శక్తిని నాకు దయచేయండి ప్రభా. తండ్రి యేసయ్య నేనైతే దేనికి పనికిరాను దాన్ని ప్రభా. నా బలం నా శక్తి నాకు సరిపోదు ప్రభా. నీ జ్ఞానం నీ తెలివిని బట్టి ప్రభా తండ్రి నీవైతే ప్రేమను చూపించబడినావు ప్రభా. సిలువలో ప్రభా నేను ఎన్నో హింసలు బాధలు పెట్టినైనా నేను తండ్రి యేసయ్య కొరడాలతో కొట్టినైనా ముళ్ళనే శ్రమలు ప్రభా యేసయ్య నీకు తల మీద పెట్టినప్పుడు నేను ఆ బాధను కూడా ఓర్చుకొని ప్రభా తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని తండ్రి నీ జాలి వాళ్ళపై చూపించావు దేవా. తండ్రి అటువంటి విధంగానే ప్రభా అంత బాధలు అయితే నేను పడలేదు ప్రభా. కానీ ప్రభా యేసయ్య ఎవరి పట్లనైనా కోపం లేకుండా ప్రభా ద్వేషం లేకుండా నేను ఎవరినైతే తండ్రి యేసయ్య మనసులో కూడా నేను కోపించకుండా ప్రభా ఎవరి పట్ల నేను ద్వేషం కలిగి ఉండకుండా ప్రభా నీ ప్రేమనేనైనా నేను కూడా తండ్రి చూపించేటట్టు నైనా కృప దయచేయండి ప్రభా. తండ్రి యేసయ్య పిచ్చుకల గురించి నైనా ఎంతో గొప్ప వాక్యం చెప్పావు నాయన. తండ్రి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నావు ప్రభా. తండ్రి పిచ్చుకల కంటే శ్రేష్ఠమైన తండ్రి యేసయ్య జీవితాన్ని మాకు ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఆలోచన విధానాన్ని ఇచ్చి ప్రభా తండ్రి నీ స్వరూపంగా నీ పోలిక మమ్మల్ని చేసుకున్నప్పటికీ నాయన తండ్రి యేసయ్య లోకంలోనే కలిసిపోతూ లోకస్తుల వైపే చూస్తూ వెనుకున్న వాటినే చూస్తున్నంత దయతో క్షమించండి ప్రభా. తండ్రి నీ నిత్య రాజ్యాన్ని తండ్రి చూసే బిడ్డగానైనా తండ్రి నీవు నా కొరకు తండ్రి సిద్ధపరిచిన తండ్రి ఆ బంగారు వీధులు ప్రభా ఆ పరలోక రాజ్యాన్ని నైనా చూసి ప్రభా తండ్రి యేసయ్య నీ ఇచ్చే జీవితం గురించి నైనా నీ సేవకు తండ్రి నేను పాటుపడటకు తండ్రి కృప దయచేయండి నాయన. తండ్రి మనుషుల వైపు చూస్తే నాయన యేసయ్య పొగడ్తలు అవమానాలు నిందలు నైనా లేదంటే కొద్దిసేపు సంతోషమా నాయన అంతేనైనా. తండ్రి నీ వైపు చూస్తే ప్రభా ప్రతిదీ శాంతి సమాధానం దొరుకుతుంది నాయన. తండ్రి నీ నిత్య రాజ్యంలో స్థానం ఉంటుంది ప్రభా. నీ వైపు చూసే బిడ్డగా నేను ఉండటకు కృప దయచేయండి ప్రభా. కుడికి కానీ ఎడం కానీ త్రుటిల్లు పోకుండా ప్రభా నీ మార్గంలోనైనా తండ్రి నువ్వు నా ముందు ఉంచిన పందెం రంగంలోనైనా ఓపికతోనైనా పరిగెత్తే అనుభవాన్ని నాకు దయచేయండి నాయన. లోకం వైపు చూడకుండా ప్రభా శ్రమలకు నైనా నేను లోనైపోకుండా ప్రభా నీ వాక్యంతో ప్రభా నీ గ్రంథంతో నైనా యేసయ్య మాతో మాట్లాడుతున్నావు దేవానికి స్తోత్రం నాయన. తండ్రి వాక్యాన్ని తండ్రి యాకోబుకి ఇచ్చావు నాయన. తండ్రి యేసయ్య ఏ జనంకి ఇవ్వలేదు నాయన అలాగే ప్రభా నేను తండ్రి యాకోబులాగే ప్రభా ఇశ్రాయేలుగా తండ్రి నన్ను మార్చుకున్నప్పటికీ నాయన ఇంకా యాకోబు స్వభావం నాలో ఉంటున్నాయి దయతో క్షమించండి నాయన. తండ్రి యేసయ్య నీవు ఇచ్చిన వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా తండ్రి నన్ను అడగమన్నావు ప్రభా. నీ జ్ఞానంతో నింపండి ప్రభా. ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా నడుచుకోవాలనైనా నీ ప్రేమనైనా నేను చూపించే బిడ్డగా ఉండటకు తండ్రి తండ్రి సాక్ష్యాన్ని దయచేయండి ప్రభా. ఈ 2024 తండ్రి 30వ తారీఖున ప్రభా ఇంకా ఒక్క రోజునైనా ఈ సంవత్సరం అంతా ప్రభా ఇన్ని శోధనలు ఇన్ని అనారోగ్య పరిస్థితులు ఎన్నిసార్లు నేను హాస్పిటల్కి వెళ్ళాను నాయన నీకే తెలుసు ప్రభా. తండ్రి
తండ్రి ప్రతి విషయంలో నన్ను కాపాడుతూ రక్షిస్తూ నాయన ఎన్నో సమస్యలు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ప్రభు ప్రతి విషయంలో నాయన ఎవరి దగ్గర నన్ను సిగ్గుపడడం లేదు దేవానికి స్తోత్రం నాయన తండ్రి నాకు చాలిన దేవుడుగా ఉండి ప్రతి విషయంలో నేను ఉన్నాను నాకు సహకారిగా ఉన్నావు దేవానికి స్తోత్రం నాయన తండ్రి నువ్వు చేసిన ఎన్నో గొప్ప కార్యాలు బట్టి తండ్రి యేసయ్య మా కుటుంబంలో తండ్రి నీవు చేసిన తండ్రి మహోపకారాలను బట్టి వందనాలు ప్రభా ఏమి ఇచ్చినా నీ రుణం నేను తీర్చలేను ప్రభా విరిగి నలిగిన హృదయంతో ప్రభా నేను స్తుతించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవానికి స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి తండ్రి వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని నాకు దయచేయండి నాయన తండ్రి నా భర్తలోనైనా ఇంకా మార్పు తీసుకురండి ప్రభా నీ ఆత్మ కార్యం చేయండి ప్రభా మేము ఇరువురు కలిసి అయినా నేను స్తుతించి తండ్రి నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండటకు నూతన సంవత్సరంలో మా ఇద్దరు మనసులో మీరుండి నాయన తండ్రి చేసే నీ సన్నిధిలో మమ్మల్ని వాడుకోండి ప్రభా తండ్రి ఏ విషయంలోనైతే తండ్రి వెనకబడి వచ్చినామో నాయన తండ్రి ప్రతి విషయంలోనైనా లోకంలో ప్రభా అపవాదు పెట్టే ప్రతి ఉచ్చుల నుంచి నైనా సమస్యల నుంచి నైనా విడుదల దయచేయండి నైనా యోగంతటి వాడే నీతిమంతుడు నాయన తండ్రి నీ గ్రంథంలో రాయబడింది కదా ప్రభా అంత నీతిమంతుడే ప్రభా తండ్రి స్నేహితులు బంధువులు విడిచిపెట్టాలని నాయన తండ్రి మర్చిపోయాడు ప్రభా తండ్రి నేను ఎవరైనా మర్చిపోతున్నానేమో నాయన స్తుతించడం తండ్రి దయతో క్షమించండి ప్రభా తండ్రి యేసయ్య నా పట్ల ఎవరైనా తండ్రి కఠినంగా ఉంటున్నారేమో ప్రభా వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన చేసే బిడ్డగా ఉండటకు కృప దయచేయండి నాయన తండ్రి అలా చేసినప్పుడే కదా నాయన యోగుకు తిరిగి మరలా ఆ స్థితిని దయచేసావు నాయన అటువంటి స్థితిని నాకు కూడా దయచేయండి ప్రభా స్తోత్రం నాయన తండ్రి ఎందుకైతే ప్రభా ఈ లోకంలోనైనా నన్ను నీ బిడ్డగా నిర్ణయించుకున్నావో నాయన తండ్రి అటువంటి బిడ్డగానైనా నేను మారుటకు తండ్రి నీకు ఉపయోగపడే పాత్రగా తండ్రి ఈ లోకంలో జీవించటకు నైనా ఈ సంఘానికి నైనా నా కుటుంబానికి పేర్చిచ్చే బిడ్డగా ప్రభా ముఖ్యంగా ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగానైనా ఈ లోకంలో జీవించటకు కృప దయచేయండి నాయన తండ్రి నీ రాకడ వరకు నా పోకడ వరకు నైనా నా నిరీక్షను పోగొట్టుకోకుండా నాయన తండ్రి వేసి నిన్ను సిగ్గుపరిచే పన్ను ప్రభా నీకు అవమానం కలిగించే పన్ను నైనా నేను ఈ లోకంలో ఏమి చేయకుండా ప్రభా నీ కంచా నీ కాపుదల నాకు దయచేయండి ప్రభా తండ్రి వేసి తెలియక తెలిసి ఏదైనా తప్పులు చేస్తుంటారైనా దయతో క్షమించండి నాయన తండ్రి నీ ఉగ్రత నాయన మాపై చూపించకండి ప్రభా నీ జాలి గల హృదయం నీ కృప నీ కనికరం మాపై చూపించండి నాయన తండ్రి వేసి నీవు కోపంగా చూస్తే మేము తట్టుకోలేను ప్రభా తండ్రి ఈ సమస్యలు శోధనలు నాయన ఇవన్నీ మా గృహాల్లోకి వస్తున్నాయంటే నీ అనుమతి నాయన తండ్రి నీ అనుమతి లేకుండా ఏది జరగదు ప్రభా తండ్రి అయినప్పటికీ ప్రభా వాటిని తండ్రి ఎదిరించినైనా సహించి ప్రభా ఓర్పు కలిగినైనా నీ సేవలోనైనా నీ పరిచయంలో ముందుకెళ్లే భాగ్యాన్ని నైనా నా కుటుంబానికి తండ్రి నాకు దయచేయండి ప్రభా అన్ని విషయాల్లోనైనా నీకే తండ్రి చేసే మహిమ ఘనత స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా దేన్ని చూసి నైనా గర్వించుకో ప్రభా తండ్రి నీవు ఇచ్చిన ఈ ఆత్మను ప్రభా నీ నిరీక్షణ కలిగి ప్రభా ఈ ఆత్మను ప్రభా నీకే అప్పగించడానికి తండ్రి ఎలా జీవించాలో తండ్రి నాకు ఇంకా నువ్వు నేర్పించండి నైనా నూతన సంవత్సరంకి నైనా నేను అడుగు పెట్టుతుండగా నైనా నూతన కార్యాలు ప్రభా నా జీవితంలో నా కుటుంబంలో జరిగించండి ప్రభా తండ్రి అన్ని విషయాల్లోనైనా తగ్గింపు స్వభావాన్ని నాకు దయచేయండి ప్రభా తండ్రి వేసే తగ్గించుకొని ప్రభా వేసే నీ నామాన్ని హెచ్చించే బిడ్డగా నేను ఉండటకు కృప దయచేయండి నాయన తండ్రి వేసే అన్ని విషయాల్లోనైనా అన్ని వేళ నీ కృప నీ కాపుదల దయచేయమని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని నాకు దయచేయమని తండ్రి ఈ రోజు తండ్రి 3వ రోజు ఉపవాస కూడికలో నాయన తండ్రి నీ ఆత్మ కార్యం మా వర్జన జరిగిస్తున్నావు దేవానికి స్తోత్రం నాయన ఈ సంఘం చుట్టూ నాయన ఈ సంఘ బిడ్డలందరి చుట్టూ నీ కంచె నీ కాపుదల దయచేయండి నాయన నూతన సంవత్సరంలో నాయన నూతన ఆత్మల ప్రభా నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించి నేను ఆరాధించే భాగ్యాన్ని తండ్రి దయచేయండి ప్రభా తండ్రి వేసే ప్రతి ఒక్కరు నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ నామాన్ని కనపరిచే బిడ్డలుగా ఉండటము నాయన కృప దయచేయండి నాయన మౌనంగా ఉన్న ఎడల రాళ్ళు కేకలు వేసాయని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం ప్రభా తండ్రి యేసయ్య మాకు నోరించినది నీవే ప్రభా మా స్వర మండలం మా సితారా మేలుకొనండి మీరు కూడా అన్నావు ప్రభా మా స్వరం ఎత్తి ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే బిడ్డగా నాయన తండ్రి మేము ఉండుటకు తండ్రి కృప దయచేయండి నాయన తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన నాకు దేవుడు ఎన్నో దేవానికి స్తోత్రం నాయన తండ్రి ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నావు దేవా అంత గొప్ప దేవుడు నాయన నేలకు వంగి నాయన తండ్రి ఆ కాలంలో మట్టి తీసి నన్ను నిర్ణయించుకున్న దేవానికి స్తోత్రం ప్రభా ఏమి ఇచ్చినా నీ రుణం నేను తీర్చలేదు నాయన ప్రతి ఒక్క విషయంలో నీవు నా పట్ల చేసిన మేలు ఉపకారాలకై నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది నా ప్రార్థన ఆలకించమని యేసు నామములో వెతికినాడు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి మభ్యపడ్డాను మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరను శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరను
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొన్నదగిన, ఆపత్కాలమున నమ్ముకొన్నదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నాయన తండ్రి యేసయ్య, ఇదిగో నాయన ఈ దినాన ప్రభా నాయన తండ్రి నువ్వు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభా నీకే వేలాది వందనాలు స్తోత్రము నాయన. చెప్పబడిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా నాయన తండ్రి. నిజమే ప్రభా తండ్రి, ఒకప్పుడు నా జీవితం ప్రభా నాయన యాకోబు వలె ఉంది నాయన తండ్రి. అలాంటి నా జీవితాన్ని ప్రభా నాయన ఇశ్రాయేలుగా మార్చావు ప్రభా. యేసయ్య, ఏమి రుణం తీర్చగలను ప్రభా నాయన తండ్రి. ఒడ్డుదాన్ని మధ్యదాన్ని ప్రభా ఏమని లేని నన్ను ప్రభా నీ బిడ్డగా నీ సాక్షిగా నాయన నన్ను ఈ సన్నిధిలో నిలబెట్టుకున్నావు ప్రభా. అటువంటి ధన్యతనిచ్చినందుకు ప్రభా మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. యేసయ్య, నా జీవితంలో ప్రభా తండ్రి ఎన్నో వేల ఉపకారాలు ప్రభా నాయన తండ్రి. కంటికి కనపడినవి ప్రభా, ఓ కందనివి ప్రభా నాయన తండ్రి. నా పట్ల నువ్వు చేసావు నాయన ఎన్నో కార్యాలు ప్రభా నాయన తండ్రి. యేసయ్య, నా బిడ్డ పట్ల కానీ నా కుటుంబం పట్ల కానీ ప్రభా నాయన తండ్రి నువ్వు చేసావు నా తండ్రి. దానిని బట్టి ప్రభా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. యేసయ్య, ఇదిగో ప్రభా తండ్రి ఈ దినాన్ని ప్రభా నాయన చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. కానీ నన్ను ప్రభా సజీవ లెక్కలో ఉంచి ప్రభా నాయన ఈ దినాన్ని ప్రభా ఈ రీతిగా నాయన నన్ను తండ్రి వాడుకున్న విధానాన్ని బట్టి ప్రభా వందనాలు నా తండ్రి. యేసయ్య, నిన్ను కలుగుతుండమే గొప్ప ధన్యత నా ప్రభా తండ్రి. యేసయ్య, అటు ధన్యత నాయన నాకు ఇచ్చినందుకు ప్రభా మీకు స్తోత్రం నాయన. యేసయ్య, ఒకప్పుడు నాయన తండ్రి ప్రార్థన చేయడం రాదు ప్రభా, బైబిల్ చదవడం రాదు నాయన. అన్నిటి కుటుంబంలోంచి వచ్చినాను ప్రభా, ప్రత్యేకింపబడిన తండ్రి ఈ సన్నిధిలో ప్రభా ఈ రీతిగా నాయన నన్ను నిలబెట్టుకుంటా ఉన్న తండ్రి. ఎప్పుడు నేను తండ్రి ఊహించుకోలేదు ప్రభా. అటువంటి కృపను నాయన, అటువంటి ధన్యత నాయన నాకు ఇచ్చావు ప్రభా. స్తోత్రం నాయన. నీ బిడ్డగా ఉండడమే గొప్ప భాగ్యం నా తండ్రి. యేసయ్య, ఈ జీవితాన్ని ప్రభా మీరు అక్కడ వరకు నా బాబుల వరకు ప్రభా ఇలాగే కొనసాగించడానికి నేను కృప దయచేయండి ప్రభా. దావీదు మహారాజా ప్రభా తండ్రి చక్రవర్తి అయినప్పటికీ ప్రభా తను ఎంతగానో తగ్గించుకున్నాడు ప్రభా. ఈ సన్నిధిలో ప్రభా ఒక్క దినం కడుపున 1000 దినముల కంటే శ్రేష్ఠం అన్నాడు నా తండ్రి. అటువంటి ప్రభా బాధగా తండ్రి నాలుగు ప్రభా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని నేను నాకు నా కుటుంబానికి ఇచ్చావు ప్రభా. స్తోత్రం నాయన. ఎంత మమ్మల్ని అత్యంత ప్రభావ తండ్రి ఈ వాక్యంలో ఎదగడానికి ప్రభా ఈ ప్రాంతంలో తండ్రి ఉండడానికి తండ్రి యేసయ్య ఇచ్చిన కృప బట్టి ప్రభా ఉండరాదు నాయన. ఇంకా ఎక్కువగా ప్రభా తండ్రి యేసయ్య వెనుకున్నావు మర్చి ప్రభా ముందున్న వాటికే తండ్రి మేము చూస్తున్నాయినా తండ్రి ఓపికతోనైనా తండ్రి రంగంలో ప్రభా తండ్రి పరిగెట్టే దినత మాకు దయచే ప్రభా. యేసయ్య, శరీరం బలహీనమైనప్పటికీ ప్రభా తండ్రి ఆత్మ సిద్ధపరచుకొని ప్రభా నైనా మీ సన్నిధిలోనైనా ఒక పాత్రలుగా ప్రభా నైనా తండ్రి యేసయ్య మమ్మల్ని వాడుకుంటున్నాం నాయన. మీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా తండ్రి యేసయ్య కన్నీరు విడిచి వాడి సంతోషంగా అందుకోస్తానన్నారు ప్రభా. నిజమే తండ్రి నా జీవితంలో ప్రభా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇక్కట్లు ప్రభా. యేసయ్య, చాలా విషయాల్లో ప్రభా ఎంతో శోధన వచ్చినప్పటికీ ప్రభా ఎంతగానో నేను ఒకదాన్ని ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి తండ్రి. అయినప్పటికీ ప్రభా నువ్వు పట్టు తండ్రి ఎన్నో కార్యాలు చేసావు ప్రభా. ప్రతి దానికి నైనా నువ్వు నాకు జవాబు ఇచ్చిన గొప్ప దేవుడు నా తండ్రి. నన్నైనా విడిచిన తండ్రి నా మర్చిపోయి ఎడబాయినా నన్ను ఎప్పుడు నువ్వు విడిచిపెట్టలేదు నా తండ్రి. నాకు ఎవరున్నా లేకపోయినా ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నా బిడ్డ చుట్టూ నీ కంచి వేస్తూ ప్రభా నా కుటుంబం చుట్టూ కూడా ప్రభా నైనా నీ కాపుదలు వేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇటువంటి జరిగితే ప్రభా నైనా నా జీవితంలో దయచేయండి నా ప్రభా. యేసయ్య, ఇంత గొప్ప సంఘాన్ని నాయన ఎంత కుటుంబాన్ని నాయన నాకు ఇచ్చావు ప్రభా. మీకు స్తోత్రం నాయన. యేసయ్య, ఏమి చేయడం తీర్చగలరు ప్రభా. ఏమి ఇచ్చినా నీ రుణం నేను తీర్చలేను కానీ ప్రభా. యేసయ్య, బట్టి ప్రభా ఏ మంచి నాకు లేదు ప్రభా. పాపంతోనే నేను ఉన్నాను తండ్రి. ఆ పాపని నేను ఈ సంవత్సరం నేను విడిచిపెట్టి ప్రభా నూతన సంవత్సరంలో ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా కదా నేను జీవించడానికి తండ్రి అటువంటి నిరీక్షణ అటువంటి కృప నాయన నాకు దయచేసి ప్రభా. కోరుతుందండి యేసయ్య సంబంధం ప్రభా నీ సన్నిధిలో తండ్రి
పరిచయం చేసే బిడ్డగా నైనా ఎదుగుదానికి నీ కృప దయచేయండి ప్రభు. నీ బిడ్డగా నైనా ఎప్పుడు తండ్రి ఇలాగే నేను నా పట్లనైనా ఎప్పుడు తండ్రి నీ కృప నైనా నీ కనికరం ప్రభు ఎప్పుడు ఇలాగే ఉంచండి నైనా. అలాగే ప్రభు తండ్రి ఏసయ్య ఏవేళ ప్రభు తండ్రి ఏసయ్య భూమి రచన తండ్రి తన రక్తం అర్పించినప్పుడు తండ్రి నువ్వు జవాబు ఇచ్చిన గొప్ప దేవుడు మా ప్రతి కన్నీటిని నువ్వు చూస్తున్న గొప్ప దేవుడు నైనా. ప్రతి దానికి సమాధానం దయచేసే దేవుడు తండ్రి ఏసయ్య. ఈ లోకంలో ఉన్న వాటికి తండ్రి మేము వేగిపడుతున్నాం కానీ ప్రభు నీ పని చేసే విషయంలో వెనకబడే ఉంటున్నాం నైనా. ఎప్పుడు తండ్రి ఏసయ్య అవన్నీ విడిచిపెట్టి ప్రభు ఈ లోకం వైపు చూస్తే తండ్రి పడిపోతాం నైనా. శ్రమలు ఇబ్బందులు ఇక్కట్లో తండ్రి వాటన్నింటినీ విడిచిపెట్టి ప్రభు నైనా ముందు తండ్రి ముందు ఎదిగే వారిగా ఉండడానికి నీ కృప దయచేయండి నా ప్రభు. నీ బిడ్డలుగా నైనా నీ జ్యోతులుగా తండ్రి ఏసయ్య లోకం సంవత్సరంలో తండ్రి మమ్మల్ని అందరినీ వెలిగించమని తండ్రి ఏసయ్య నేను బతులాడుకుంటాను ఏసయ్య తండ్రి తోడుగా ఉండదు నా ప్రభు. నా బిడ్డ పట్టగా నా కుటుంబం పట్ల ప్రభు నా సంఘం పట్ల ప్రభు నైనా నీ కార్యాలు చేయండి నైనా. ఏసయ్య మా కుటుంబం అంతా ప్రభు నైనా నీ సన్నిధిలో నైనా ఇలాగే ప్రభు నైనా ఎల్లప్పుడూ ప్రభు ఆనందించే భాగ్యాన్ని నైనా మాకు దయచేయండి ప్రభు. మేమందరం కలిసి ప్రభు నైనా ఐక్యత కలిగి ప్రభు ఒక మాట మీద తండ్రి సమాధానం కలిగి ప్రభు నైనా నీ సన్నిధిలో ప్రభు తండ్రి పరిచయం చేసే విధానాన్ని బట్టి ప్రభు ఇంకా ఎక్కువగా నైనా వాడబడడానికి నైనా అటువంటి కృపను అటువంటి నిరీక్షణ తండ్రి నేను దయచేయండి ప్రభు. ఇచ్చిన బిడ్డలు జ్ఞానం చేసుకో ప్రభా. చిన్నోని స్వాతిని నైనా లోకేష్ కిషయ్యని బిడ్డలు ఎవరస్తులైనా ఏసయ్య తండ్రి నీ సన్నిధిలో ఇంకా ఎక్కువగా వాడబడుతూ ప్రభా నైనా నీ కాయం మోసే బిడ్డలుగా ఉండడానికి నైనా నీ కొత్త దయచేయండి తండ్రి ఏసయ్య. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నైనా పేరు పేరు చొప్పున జ్ఞానం చేసుకో ప్రభా. ఏసయ్య ఇంకోనైనా తండ్రి 3వ దినాన్ని ప్రభా నైనా తండ్రి ఇలాగ తండ్రి వస్తువులకి నైనా తండ్రి క్షేమంగా తండ్రి జరగడానికి నైనా నువ్వు ఇచ్చిన తండ్రి గొప్ప ధన్యతను బట్టి వందనాలు ప్రభా నైనా తండ్రి. రేపు దినాన తండ్రి మన ఒక్కరోజు ప్రభా ముందు ముంచుకుని అడుగు పెట్టడానికి నా ప్రభా ఏసయ్య. రేపు కూడా ప్రభా నైనా ప్రతి విషయంలో ప్రభా నైనా పాటలు అంతే వాక్యం ఉందే కానీ ప్రార్థన ప్రతి విషయంలో ప్రభా నైనా నువ్వు తోడుగా ఉంది. ఎటువంటి అవమానం ఇచ్చిన తండ్రి జరగకుండా నైనా అంతా క్షేమకరంగా జరగడానికి నైనా నీ కృప దయచేయండి ప్రభా ఏసయ్య. నైనా మొదటి సంవత్సరంలో ప్రభా మా మందిరం అంతా నైనా తండ్రి ఏసయ్య అనేకమైన కొత్త కొత్త ఆత్మలను నైనా తండ్రి తీసుకురావడానికి ప్రభా మేము కూడా ప్రభా నైనా నీ పనిలో తండ్రి ఏసయ్య పనిముట్టుగా నైనా వాడుకోమని తండ్రి ఏసయ్య తండ్రి మిమ్మల్ని తండ్రి బతిమాడుకుంటున్నాను ప్రభా ఏసయ్య. నీ ఇలాగే నైనా తండ్రి ఏ రోజు కూడా ప్రభా తండ్రి ఏసయ్య నీ ప్రార్థన మిస్ అవ్వకుండా ప్రభా నైనా నీ సన్నిధిలో నైనా తండ్రి ఇలాగే నైనా గడిపే భాగ్యాన్ని నైనా నాయన నా కుటుంబానికి నా బిడ్డకి నాకు అందరికీ దయచేయండి ప్రభా. ఇంకా ఎక్కువగా నైనా నీ సన్నిధిలో నైనా ఎదగాలనైనా తండ్రి వాక్యం చదివే విషయంలో కానీ ప్రార్థన చేసే విషయంలో కానీ పాట విషయంలో కానీ పరిచయ విషయంలో ప్రతి విషయంలో ప్రభా నైనా నన్ను ఎక్కువగా వాడుకోండి ప్రభా. ఈ లోకం వైపు నేను చూడకుండా నైనా తండ్రి ఏసే ఎటువంటి ఆలోచనలు కానీ నా మైండ్లోకి రాకుండా ప్రభా నన్ను నేను ఎప్పుడు సిద్ధపరచుకొని ప్రభా నైనా తండ్రి ఏసే నన్ను నేను ఎప్పుడు తగ్గించుకొని ప్రభా నేను ఎప్పుడు హెచ్చించే బిడ్డగా నేను ఉండడానికి నీ కొత్త దయచేయండి ప్రభా. ఏ విషయంలోనైనా నేను పడిపోకుండా ప్రభా నైనా వెనక్కి చూడకుండా నైనా నిన్ను తండ్రి వేసి నిన్ను తండ్రి కొనియాడే బిడ్డగా నేను ఉండడానికి నైనా నీకు ఒక దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో ప్రభా నైనా తండ్రి నువ్వే నాకు తోడుగా ఉండు ప్రభా. ఇప్పుడు మా కుటుంబం చుట్టూ నైనా మా తండ్రి ఏసయ్య స్నేహితుల చుట్టూ బంధుమిత్రుల చుట్టూ తండ్రి మీకు కంచి మీకు ఆప్తలు దయచేయండి నైనా మా సంఘం చుట్టూ మీకు ఆప్తలు దయచేయండి ప్రభా. ఇంకా ప్రభా నైనా ఏ విషయంలో ఎవరినైతే మర్చిపోయాను ప్రభా నా తండ్రి ఏసయ్య దయతో క్షమించిన ప్రభా తండ్రి ఏసయ్య ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని నైనా పేరు చెప్పి జ్ఞానం చేసుకున్న తండ్రి ప్రతి అవసరాలనైనా మీ నామంలో తీర్చమని తండ్రి ప్రతి ఒక్క చుట్టూ మీ కంచి మీ పాత్రలు దయచేయమని తండ్రి ఏసయ్య నేను చూడగా ప్రభానైనా నా రాకపోవలో తండ్రి క్షేమకరం ప్రయాణం దయచేయమని మరొకసారి తండ్రి నాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభావ మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభు. ఇదిగోనైనా ఇచ్చిన ప్రార్థన ఆలోచించుకొని వేడుకుంటున్నా ప్రభా. ఏ స్నామంలో అతివేదంతో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఏం చేయలేవని అన్నారా నిన్ను నీరసపరచారా పురుగంటి వాడివని ఎప్పటికీ ఇంతేనని నా బతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? కన్నీరేనమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు
కలత మాన్పే యేసే తోడమ్మా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా ఆమేన్. చిత్తానుసారంగా మీ వాక్యాల ప్రకారం నడవడానికి
చెల్లిస్తున్నాం. ఇంకా మాలో చేదైన వేరు మేము తొలగించుకున్న ప్రభావం ప్రతి విషయంలో మిమ్మల్ని నమ్మించుకొని దేవా మీ ఆజ్ఞలు లోబడి మీ యొక్క విశ్వాస ప్రకారం మీ యొక్క రైతు వాక్యాల ప్రకారం జీవించడానికి మీకు చూపుని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యంలో ప్రభావం పెడుతున్న వారి ఇంటికి మర్చిపోయి దేవా మరియు ముఖ్యంగా తండ్రి చేసి మీరు మేము మరొక ప్రభావం ప్రతి వాటిని మేము గుర్తుంచుకునేవారు ఇప్పుడైతే మర్చిపోయి తండ్రి సంతోషంతో ప్రతి ఒక్కరితో ఉండే హృదయాలు మాకు దయచేసి వేడుకుంటున్నాం ప్రభావం మీకు చూపుని వేడుకుంటున్నాం. మేము మీకు ఇష్టమైన విధంగా ఉన్నప్పుడు మా ప్రార్థన నేను మీ సన్నిధికి చేరుకున్నాను దేవా మీ భక్తుల ద్వారా మాకు గుర్తింపు చేశారు. తండ్రి మీకు ఇష్టమైన భక్తులుగా మేము ఉండాలి ప్రభావ తండ్రి దేవా మేము మిమ్మల్ని కూర్చున్నప్పుడు మా వైపు చూసి మొక్కుకునే వారిగా ప్రభావ మేము చూసుకుని ఆనందించే వారిగా మాకు ఉండాలి ప్రభావాలు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కూర్చున్నవారు ధరించుకోవడం లేదా మీ రైతుల హస్తాలపై ఈ సంవత్సరం కూడా మమ్మల్ని కాచి కాపాడారు. ఈ విధంగా అయితే మీ యొక్క చాటు మమ్మల్ని కాపాడారు తండ్రి. అదేవిధంగా రాబో సంవత్సరం అంతా కూడా తండ్రి మీ రైతుల హస్తాల కింద మనందరం సంఘాన్ని ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవ కాపాడమని దేవ ఎవరి అవసరాల్లో ఉన్నారో కానీ ప్రతి అవసరాలు తీర్చడానికి ప్రభావం సంతోషపర్యాలతో కుటుంబాలుగా కలిగి ఈ సన్నిధిలో మనం ఎదుర్కొనే భాగ్యం అనుగ్రహించుకునే వేడుకుంటున్నాం ప్రభావ సమయంలో తండ్రి ఈ విధంగా చేరి మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభావ ఎక్కడైతే ఇతరులు తీసుకుంటారో వారిని చూపించాలని చెప్పారు ప్రభావ మీరు చిన్నారమైన మర్చిపోతుంది ప్రస్తుతాన్ని మాత్రమే మీరు విజ్ఞాపన చేస్తున్నారు ప్రభావ మా విధంగా జ్ఞాపం చేయగలరాను తండ్రి మీరు జ్ఞాపం చేస్తున్నారు ఏ విధంగా చేశారు ఎవరు ఏం చేయలేదు ఈ లోకంలో క్యారెక్టర్గా ఉంటారు కానీ మీరు మాత్రమే నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు తండ్రి. మీ యొక్క అపారమైన ప్రేమ మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశానికి క్షమాపణపై ప్రేమపై మేము స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. మీ గొప్ప విషయానికి మాత్రమే ఉంటుంది కానీ మా ఆవిష్కారం ఆ విధమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకే స్తోత్రాలు చేస్తున్నాం కూడా ప్రతి వారు సంతోషం చేయాలి వేదన బాధలను అందించుకునే తండ్రి దేవునికి సన్నిధిలో ప్రత్యేకంగా అందరికీ అనుభవించమని దేవుని ముఖ్యంగా సంబంధించమని ఏదైనా సమయంలో ప్రతి వారిని ప్రభావం మీరే ఆదరించమని అవసరాలన్నీ తీర్చుకుని దర్శనం ద్వారా అనుభవించమని దేవా ప్రతి వారికి చుట్టూ చేయమని మా ప్రభు వేసే అమూల్యమైన నామమున మీరు ప్రార్థించున్నాము.